హలో అండి. కొబ్బరి పచ్చడి ఎప్పుడూ చేసేలా కాకుండా ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా బావుంటుంది. ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ కూడా ఏం అవసరం లేదు. సింపుల్ ప్రాసెసే. స్టవ్ మీద పాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే పాన్‌లో కొంచెం ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 4 పచ్చిమిరపకాయలు, 4 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, కొంచెం చింతపండు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. అదే పాన్‌లో కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు, ధనియాలు, మిరపకాయలు మిశ్రమాన్ని కూడా వేసుకొని ఒక్క నిమిషం పాటు బరకగా మిక్సీ పట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడా ఉప్పు, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకోవాలి. అంతే, ఫైనల్‌గా పోపు పెట్టేసుకుంటే కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.